జోహార్ కామ్రేడ్ రవణకు, జోహార్ కామ్రేడ్ రవణకు, జోహార్ కామ్రేడ్ రవణకు. వెలిశాల ప్రజలారా, వెలిశాల గ్రామంలో పుట్టి భారతదేశ ప్రజల కోసం, ఆదివాసీల కోసం తన చివరి శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి కామ్రేడ్ రవి గణేష్కు భారత్ బచావో తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్ రవి చనిపోలేదు, కామ్రేడ్ గణేష్ చనిపోలేదు. నా ఒక్క నిమిషం అక్కడ పాట అన్నా, ఒక్క నిమిషం. భారతదేశ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి కామ్రేడ్ రవి గణేష్, ఎవరైనా గణేష్ చనిపోయిండు, రవి చనిపోయిండు అని అనొద్దని మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. రవికి చావు లేదు, గణేష్కి చావు లేదు. భారతదేశంలో విప్లవోద్యమం ఉన్నంతకాలం, భారతదేశంలో ఉద్యమాలు పోరాటాలు ఉన్నంతకాలం, భారతదేశంలో విప్లవోద్యమం మావోయిస్టు పార్టీ ఉన్నంతకాలం కామ్రేడ్ రవి గణేష్కు మరణం లేదనేది మనందరం చాటి చెప్పాలి. గణేష్ చనిపోయిండు, రవి చనిపోయిందని నరహంతకుడైనటువంటి ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అనుకుంటాడు. ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అనుకుంటాడు. ఒక్క అమిత్ షా మాత్రమే అనుకుంటారు. ఒక్క మోడీ మాత్రమే అనుకుంటారు. వాళ్ళ ముగ్గురు తప్ప రవి చనిపోలేదు, గణేష్ చనిపోలేదని చెప్పడానికే మనం అందరం ఇక్కడికి వచ్చినాం. రవి చనిపోవడానికి రాలే మనం, రవి చనిపోవడానికి చెప్పడానికి రాలే ఇక్కడికి మనం, గణేష్ చనిపోయడానికి చెప్పడానికి రాలే ఇక్కడికి మనం, గణేష్ బతికే ఉన్నాడని చెప్పడానికే వచ్చినాం. ఆయన గత 2 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నాడు. షుగర్ వ్యాధితోటి ఆయన చావు బతుకుల్లో 2 సంవత్సరాలుగా ఆయన కొట్టుమిట్టాడిండు. 2 సంవత్సరాల నుంచి పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్ఐబి వాళ్ళు, ఐబి వాళ్ళు 2 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులు వెంటబడ్డారు. మీ రవికి బాగలేదు, మీ గణేష్ చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయనని లొంగిపోమ్మని చెప్పండి, లేకపోతే చచ్చిపోతాడని వాళ్ళే చెప్పారు. 2 సంవత్సరాలుగా చావు బతుకుల్లో ఉన్నటువంటి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నటువంటి గణేష్ మరి వాళ్ళ ఈ ప్రభుత్వానికి ఏం ప్రమాదం అని వాళ్ళు చంపారు. వారం రోజుల క్రితం కూడా రవి గణేష్ కుటుంబ సభ్యులకి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి, మీ రవి, మీ గణేష్ చావు బతుకుల్లో ఉన్నాడు, ఉత్తరాంధ్రలో ఉన్నాడు, విజయనగరంలో ఉన్నాడు, శ్రీకాకుళంలో ఉన్నాడు, ఏబోబీలో ఉన్నాడు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాడు అని కూడా వారం రోజుల క్రితం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పిండు. చావు బతుకులో ఉన్నటువంటి రవిని, గణేష్ని మరి 15,000 మంది బలగాలు ఎందుకు చుట్టుముట్టిండ్రు? ఎందుకు చుట్టుముట్టాల్సిన అవసరం వచ్చింది? ఆయన అందరూ అనుకున్నట్టు ఆయన ఎదురు కాల్పుల్లో చనిపోలే, ఎన్కౌంటర్లో చనిపోలే. ఆయన కంటే ముందు ఆ రోజు ఉదయము 9:30-10 గంటల ప్రాంతంలో ఆయన పైలట్గా ఉన్నటువంటి కాంప్లెక్స్ ని 3 కిలోమీటర్ల దూరంలో ముందే అరెస్ట్ చేసి
ముందే అరెస్ట్ చేసి ఆయనని వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురి చేసి ఆయన జాడ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ రోజు సాయంత్రం కల్లా ఆయనను పట్టుకొని అత్యంత భయంకరంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మన్యంలో ఉన్నటువంటి ఆ ఆదివాసీలు మా అన్నని చంపొద్దు, మా బిడ్డని చంపొద్దు, మా అక్కని చంపొద్దు అని వేడుకున్నా పట్టించుకోకుండా కిరాతకంగా చంపి ఈరోజు ఓ నరాంతక చంద్రబాబు నాయుడా అమిత్ షా మోడీల పాదాలు మొక్కుతూ వాళ్ళ కాళ్ళు మెచ్చుకుంటూ చేతులు మెచ్చుకుంటూ ఇవాళ రవి గణేష్ని చంపినాను అనుకుంటున్నావా? రవిని నువ్వు చంపలేవు, గణేష్ని చంపలేవు. ఆయనకి ఇంకా అనారోగ్యంగా లేకపోతే మరి వారం రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ వాళ్ళు చాబొత్తుకులో ఉన్నాడని చెప్పిన తర్వాత ఆయన ఎందుకు పట్టుకోలే? ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ని, ఆంధ్రప్రదేశ్ గైడ్స్ వాళ్ళని మేము అడుగుతున్నాం. ఇక్కడి నుంచి వెలుసాల నుంచి అడుగుతున్నాం. మీరే చెప్పారు కదా ఆయన అనారోగ్యంతో ఉన్నాడని, మీరే చెప్పారు కదా. మరి అనారోగ్యంతో ఉన్నాడు, AK-47 పట్టడానికి చేతగాని స్థితిలో ఉన్నాడు, ఆయన ఎట్లా తూటాలు వెలుస్తాడు? కాబట్టి కామ్రేడ్ రవి గణేష్ని పోలీసులు పట్టుకొని, క్రేన్స్ వాళ్ళు పట్టుకొని మొత్తం సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో 15 నుంచి 20 వేల బలగాలను దించి ఆయన హత్య చేసి ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రవి గణేష్ చనిపోలేదు, బతికే ఉంటాడు. ఈ ఊర్లో కూలీల పోరాటంలో గణేష్ ఉన్నాడు, జీతాల పోరాటంలో గణేష్ ఉన్నాడు, ఆదివాసీ తులికాకు పోరాటంలో గణేష్ ఉన్నాడు, భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని అమలు చేయాలని కామ్రేడ్ గణేష్ అడిగిండు. ఆయన అడిగింది ఇదే, అంతకంటే మించి అడగలే. కాబట్టి ఈరోజు వెలిశాల ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొని ఆయనని ఘనంగా ఊరేగింపుతోటి ఆయనని సత్కరించాలని మేము 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం.